చట్టాలను అవమానించడం, ఇడ్లీ చట్టం, ఉప్మా చట్టం అనడం నేరం అయితే అసలు ఆ చట్టాల గురించి తెలుసుకోకపోవడం, తెలుసుకోకుండా నోటికొచ్చినట్టుగా మాట్లాడడం చాలా తప్పు. మూర్ఖత్వం, మూర్ఖులు చేసేటువంటి పని. కొడాలి నాని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఉపా చట్టాన్ని ఇడ్లీ చట్టం, ఉప్మా చట్టం అని ఇష్టానురీతిగా నోటికొచ్చినట్టుగా మాట్లాడారు. ప్రశ్న రావణ్ణి కొత్తగా ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం ఒకటి తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. అది చాలా తప్పు. మన భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలను, న్యాయాలను, న్యాయ వ్యవస్థను గౌరవించకపోవడం, రాజకీయ నాయకులే గౌరవించకపోవడం అది దౌర్భాగ్యం. వారిని ప్రజలు గతంలో ఎలా ఎన్నుకున్నారు అనేది అవమానకరం. ఇదిలా ఉంచితే ఉపా చట్టం, UAPA, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 1967లో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. 2004లో, 2008లో, 2019లో ఈ చట్టాన్ని సవరించింది కేంద్ర ప్రభుత్వం. అంతకుముందు ఉగ్రవాదానికి మాత్రమే పరిమితమై ఉండేటువంటి ఈ చట్టం, ఉగ్రవాదులతో లింకులున్న వ్యక్తులను మాత్రమే శిక్షించే ఈ చట్టం ఆ తర్వాత మావోయిజాన్ని సపోర్ట్ చేసిన, దేశద్రోహ కార్యకలాపాలకు పాల్పడిన ఈ చట్టాన్ని ఉపయోగించవచ్చు అని సవరణలు చేశారు 2019 తర్వాత. అలా ఈ UAPA చట్టం మన భారతదేశ చరిత్రలో బాగా ప్రసిద్ధి చెందినటువంటి చట్టం ఇది. వాస్తవంగా చెప్పాలంటే బహుశా ఈ చట్టం గురించి మాజీ మంత్రి కొడాలి నాని గారికి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన బేసిక్గానే అన్ఎడ్యుకేటెడ్ అని అంటారు కదా, అందుకని ఆయనకి తెలియదేమో. ఈ UAPA చట్టం చాలా ప్రమాదకరమైనటువంటి చట్టం. కొన్ని సందర్భాల్లో నేరం చెయ్యనటువంటి వ్యక్తులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు కూడా శిక్ష అనుభవించినటువంటి పరిస్థితులు. ప్రొఫెసర్ GN సాయిబాబా, అబ్దుల్ కరీం టొండా, యాసిన్ భట్కల్, వీరు ముగ్గురు ఈ ఉపా చట్టం ద్వారా శిక్ష అనుభవించినటువంటి వ్యక్తులు. యాసిన్ భట్కల్, అబ్దుల్ కరీం టొండా ఉగ్రవాదులకు సహకరించి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లాంటి పేలుళ్లకు సహకరించిన వ్యక్తులు. వారిని న్యాయ వ్యవస్థలు శిక్షించాయి. ఇప్పటికీ వారు జైల్లోనే ఉన్నారు. యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. మరి వీరిద్దరి గురించే చెప్పావు, GN సాయిబాబా గురించి చెప్పవా అని మీలో కొంతమంది అడగవచ్చు. GN సాయిబాబా గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన మన తెలుగు వ్యక్తి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందినటువంటి వ్యక్తి. ఢిల్లీలోని విశ్వవిద్యాలయం రామ్లల్లా ఆనంద్ కాలేజీలో ఈయన ప్రొఫెసర్గా పనిచేసేవారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఈయన వికలాంగుడు. 90% అంగవైకల్యం ఈయనకి. PhD చేసి ఆ కళాశాలలో ప్రొఫెసర్గా ఉద్యోగం సాధించి సాహిత్యం వైపు, రచనల వైపు ఆసక్తికరంగా ఉండే వ్యక్తి. ఆ తర్వాత మరి కమ్యూనిజానికి ఎలా ఆకర్షితులయ్యారో తెలియదు కానీ కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. అలాగే ప్రభుత్వం బ్యాన్ చేసినటువంటి RDFలో జాయిన్ అయ్యారు, రైట్ డెమోక్రటిక్ ఫ్రంట్. ఆ తర్వాత కొంతకాలానికి ఈయన మీద దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. అంటే మావోయిస్టులకు సహకరిస్తున్నారని, ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని అతని మీద కేసు పెట్టడం జరిగింది. 2014లో కేసు అయింది. మహారాష్ట్ర కోర్టు ఇతనికి శిక్ష విధిస్తే 2 సంవత్సరాలు జైల్లో ఉండి వచ్చారు 2016లో వచ్చిన తర్వాత మరలా 2017లో శిక్ష పడింది. 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. 2024 వరకు జైల్లోనే ఉన్నారు, మహారాష్ట్ర జైల్లో. ఆ తర్వాత బాంబే హైకోర్టు ఇతన్ని సరైనటువంటి సాక్ష్యాధారాలు లేవని నిర్దోషిగా విడుదల చేసింది. ప్రొఫెసర్ GN సాయిబాబా నిర్దోషిగా విడుదలయ్యి హైదరాబాద్ చేరుకున్నారు. ఆ తర్వాత ఆయనకి ఏదో సర్జరీ జరిగింది, శ్వాస తీసుకోవడము, మేబీ ఇంకోటి ఏదైనా కానీ. ఆయన బేసిక్గానే 90% అంగవైకల్యం ఉన్న వ్యక్తి కాబట్టి ఇంకా మరికొన్ని వ్యాధులు ఉన్నాయి. ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆయనకి ఏదో గ్యాల్ బ్లాడర్ సర్జరీ ఏదో జరిగిందంట. ఆ సర్జరీ జరిగిన తర్వాత ఆ సర్జరీ చేసినటువంటి ప్లేస్లో గాయం మానకపోవడంతో 2024లో ఆయన చనిపోయారు. దీన్ని బట్టి మీకేం అర్థమైందో తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. నేను ఈ వీడియో కంటిన్యూ చేస్తున్న ఆ పట్ల నేను చెప్పాలనుకునేది ఏంటంటే, నీవు నేరం చేసావా లేదా అని ప్రూవ్ చేయడానికే 10 సంవత్సరాలు పడుతుంది. నీకు ఉగ్రవాదులతో, మావోయిస్టులతో లింకులు ఉన్నాయా లేవా అని తేల్చడానికే 10-15 సంవత్సరాల సమయం పడుతుంది. అప్పటికి నీ లైఫ్ క్లోజ్ అయిపోతుంది. నేను కోరుకునేది ఏంటంటే, మనం భారతీయులు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నేను చాలామంది వీడియోస్ చూస్తూ ఉన్నా, భారతదేశాన్ని నిందిస్తూ, భారతదేశాన్ని అవమానిస్తూ, మన దేశానికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి వ్యక్తులు కూడా ప్రభుత్వంపై బురద చల్లుతూ, బూతులు తిడుతూ
శత్రు దేశాలను సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి యువతకి నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మీ వెనక ఉన్న సంస్థలు, వ్యక్తులు, వ్యవస్థలు మీతో పాటు జైలుకు రావు. మీకు ఫండ్ చేస్తున్నటువంటి షెల్ కంపెనీలు మీతో పాటు టైం స్పెండ్ చేయవు. దయచేసి బ్రతికే తక్కువ కాలమైనా సరే దేశం కోసం బ్రతకండి. సైనికుల్లాగా మీరు బోర్డర్లో నుంచొని ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానికి మన సోల్జర్స్ ఉన్నారు. మనం చేయాల్సినటువంటి బాధ్యత, నువ్వు ఒక మంచి ఎంప్లాయీ అయితే బాధ్యతాయుతంగా నీ ఉద్యోగాన్ని చేసి ఫ్యామిలీని మంచిగా చూసుకో. ₹1 సంపాదించు. దేశానికి ఏదైనా అవసరమైనప్పుడు సాయం చేయి. దేశం కోసం నిలబడు. నువ్వు స్టూడెంట్ అయితే నీ బాధ్యత ప్రకారం నువ్వు చదువుకో. నువ్వు ఒక యూట్యూబర్ అయినట్టయితే సమాజంలో ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించమని అడుగు. లేదు నువ్వు ఒక జర్నలిస్ట్ అయితే సమాజం పట్ల నీకున్న అవగాహనని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళు. ప్రభుత్వాన్ని ప్రశ్నించు, అడుగు, తప్పు కాదు. కానీ ఉగ్రవాదులతోనో మావోయిస్టులతోనో సంబంధాలు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా అది తప్పే. ఎందుకంటే సమాజానికి ఆటంకంగా మారినటువంటి మావోయిజాన్ని ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు మావోయిజం పూర్తిగా అంతమైపోయింది. మావోయిస్టుల చరిత్ర ముగిసిపోయింది. వాళ్ళ కథ కాలగర్భంలో కలిసిపోయింది. వారిని మరలా మీరు సపోర్ట్ చేస్తూ మరలా పుడతారు 100 మంది హెడ్మాలు, మరలా వస్తారు మావోయిస్టులు. మళ్ళీ మళ్ళీ పోరాటం పుడుతూనే ఉంటుంది, యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది, వీరులు మరణిస్తూనే ఉంటారు, తిరిగి పుడుతూనే ఉంటారు. జోహార్ ప్రజా యుద్ధ వీరులకు. నాయకుల్ని చంపగలరు కానీ పోరాటాన్ని ఆపలేరు. ఇట్లాంటి విద్వేషపూరితమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు. సాయుధ పోరాటం అనే ఒక పంధాని అడ్డుకోగలరేమో గాని తిరుగుబాటు అనే భావనని తుడిచివేయగలరా? మీరు ఎవరి మీద పోరాటం చేస్తారు? సమస్యల మీద పోరాటం చేయండి. ప్రజల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. అంతేగాని ప్రభుత్వం మీద పోరాటం చేయొద్దు. శత్రు దేశాలకు సపోర్ట్ చేస్తూ, నా మాట క్లియర్గా వినండి, శత్రు దేశాలకు సపోర్ట్ చేస్తూ ప్రభుత్వం మీద పోరాటం చేయొద్దు. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, తప్పు కాదు. అలానే యుఏపిఏ చట్టం గురించి తెలియనటువంటి కొంతమంది మూర్ఖులు ప్రశ్న రావణ్ణి ఇంకాస్త ఇరికిస్తున్నారు. యుఏపిఏ చట్టం కింద అతని మీద కేసులు నమోదు చేశారు. పలు సెక్షన్లు కూడా ఉంటాయి. వాటిలో ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తూ ఒక సెక్షను, మావోయిస్టులకు సపోర్ట్ చేస్తూ ఒక సెక్షను, వాళ్ళకి సహకరిస్తూ ఇండైరెక్ట్గా ఏవైనా ఇన్ఫర్మేషన్స్ చేరవేస్తే ఒక సెక్షను, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి. వాటిలో కొన్ని సెలెక్ట్ చేసుకుని అతని మీద పెట్టడం జరిగింది. అతను జైలుకి వెళ్ళడం, లేదంటే అతని తరపున ఉన్న లాయర్ వాదించడం, ఇతను బయటికి రావడం, ఈ ప్రొసీజర్ అంతా కాస్త టైం టేకింగ్ ప్రాసెస్. సో మీరు చట్టాన్ని అవహేళన చేయొద్దు. ఎందుకంటే ఇరుక్కుపోయింది మీరు కాదు. రావణ్ అనే వ్యక్తి ఇష్టానురీతిగా మాట్లాడాడు. కాశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నెంబర్ని తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్పాం. 100 మంది కూడా లేదు చనిపోయిన వాళ్ళు గత 20 సంవత్సరాలుగా చూస్తే. అట్లాంటి ఒక లేని ఇష్యూ గురించి మాట్లాడి కాశ్మీరీ పండిట్స్ని మారణహోమం చేశారు, ఓచకోత కోసారు అని చెప్పుకుంటూ మాట్లాడి ప్రభుత్వంపై బూతులతో రెచ్చిపోయాడు. మావోయిస్టులను, నక్సలైట్లను 2 ఒకటేననుకోండి అనుకోండి సపోర్ట్ చేస్తూ వీడియోలు చేశాడు. తిరుగుబాటుదారులు ఇప్పుడు వీళ్ళు అనే దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్లు, ప్రత్యక్ష పీడితులు వాళ్ళే. అప్పుడు వాళ్ళు మళ్ళీ తలుచుకుంటారు నేల కొరిగిన వీరులని. అట్ ద సేమ్ టైం ఉగ్రవాదులకు కూడా మానవ హక్కులు ఉంటాయని చెప్పి గట్టిగా తనదైన శైలిలో గళం వినిపించినటువంటి వ్యక్తి. ఉగ్రవాదికి మానవ హక్కులు ఉండవా అంటే ప్రతి ఒక్క మనిషికి మానవ హక్కులు ఉంటాయి. వాళ్ళకు వాళ్ళు బతికే హక్కు ఉంటుంది. వీళ్ళు సమాజానికి ప్రమాదం అని పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం కనుక గుర్తించింది అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. సో ఇక్కడ కొడాలి నాని అనే వ్యక్తిని నేనేమి విమర్శించను. ఎందుకంటే పాపం అతనికి ఈ చట్టాలు వీటి మీద ఐడియా లేదు. పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందండి. రావణ్ అనే వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ ఫ్యామిలీకి ఉంది. అట్ ద సేమ్ టైం అతనికి కొంత బాధ్యత ఉంటే ఇలా మాట్లాడి ఉండడేమో. ఇలా మాట్లాడాడు కాబట్టి అతని మీద ఈ చట్టం కింద కేసులు పెట్టడం జరిగింది. సో ఈ చట్టాన్ని అవహేళన చేస్తున్న వ్యక్తుల గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రైజ్ స్టూడియోస్.